చేద్దామని ఆర్డర్ అయితే పెట్టాను మీషోలో. ఇప్పుడు ఉగాది రాబోతుంది, సమ్మర్లో అండ్ మ్యారేజెస్ కూడా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలకి అండ్ ఎదిగే పిల్లల కోసం మనం రీజనబుల్లో హాఫ్ శారీని ఎలా కస్టమైజ్ చేయాలి విత్ రిఫరెన్స్ పిక్తో సహా మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ నా ఐడియాస్ను కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అనేసి ముందే స్టిచ్చింగ్ చేయకముందే అయితే షేర్ చేస్తున్నాను. అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విష్ లింక్ ద్వారా మీరైతే తీసుకోండి. ఎగ్జాక్ట్గా అదే ప్రోడక్ట్ అనేది వస్తుంది. లేకపోతే మన దగ్గర చాలా డీలర్స్ అనేవి ఉంటాయి మీషోలో. సో మ్యాక్సిమం విష్ లింక్ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సో దీని రిఫరెన్స్ పిక్ నేను ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను పైన ఇక్కడ మీకు పెడతాను, చూసేయండి. అండ్ దీనికి ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పడానికి. ఈ రిఫరెన్స్ పిక్ నేను పింట్రెస్ట్ ఎక్కడా కాదు, మీషోలోనే ఎవరో కస్టమైజ్ చేసుకున్నారు హాఫ్ శారీ. సో ఆ పిక్ పెట్టారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో యాస్టీస్గా నేను కూడా అలాగే స్టిచ్ చేద్దామనేసి ఆర్డర్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏమంతా అబ్బా చాలా భలే ఉంది అనేసి అయితే నేను చెప్పను. ఓకే ప్రోడక్ట్. బట్ కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, స్టిచ్ చేయించుకోవాలి అండ్ ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్. బయట స్టిచ్ చేయడానికి ఇస్తే అయితే అసలు ఇది వద్దనే చెప్తాను. ఎందుకంటే కూలీ, మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూలీ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం రీజనబుల్గా అయితే పడుతుంది. ఫ్యాబ్రిక్ నార్మల్గా మనకు డోలా సిల్క్ ఏ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. మొత్తం సిల్వర్ జరీ అయితే వస్తుంది మనకు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ చూస్తే మీకు ఇలా అంతా జరీ అయితే వస్తుంది. ఓకే ఫ్యాబ్రిక్ అనే చెప్తాను నేనైతే. సో నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే నేను ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోలేదు పాపకి. సో రీజనబుల్లో స్టిచ్ చేయించాలనేసి ఇది ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ దీనికి మ్యాచింగ్ దుపట్టా బ్లాక్ శారీ. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 300 రూపీస్ అరౌండ్ అయితే పడింది. నేను దీనికన్నా ముందు ఒక పర్పుల్ కలర్ శారీ ప్లెయిన్లో ఆర్డర్ పెట్టాను. అది చాలా సాఫ్ట్గా వచ్చింది. బట్ ఈ బ్లాక్ శారీ నాకు అంత సాఫ్ట్గా అయితే అనిపించలేదు, కొంచెం హార్డ్గా ఉంది అనిపించింది. జార్జెట్ కాదేమో, కొంచెము మేబీ కలర్ వల్లనో తెలియట్లేదు. అండ్ ఆల్ ఓవర్గా ఇది కూడా బాగుంది. సో నేను దీన్ని ఏంటంటే దుపట్టా, ఇప్పుడు నేను మీకు రెడ్ శారీ చూపించాను కదా, దాని మీద ఈ దుపట్టా అయితే నేను పేర్ చేస్తాను. సో దీన్ని డిఫరెంట్గా నేను యాస్టీజ్ పిక్లో ఎలా చూసాను అలాగే దుపట్టా అయితే కస్టమైజ్ చేస్తాను. సో ఈ శారీ వచ్చేసి, ఈ శారీ తెలియని వాళ్ళు ఉండరు, మీషోలో అంతమంది పర్చేస్ చేశారు. అండ్ మనకు ఈ మోడల్లో హాఫ్ శారీ కూడా మీషోలో అయితే అవైలబుల్గా ఉంది. బట్ నాకు ఈ బార్డర్ ఉంది కదా, ఇది గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది మనకు ఈ శారీలో. హాఫ్ శారీ కూడా ఉంది తీసుకోవాలనుకునే వాళ్ళు. బట్ హాఫ్ శారీలో ఏంటంటే ఇక్కడ కాపర్ గోల్డ్ వచ్చింది, నాకు అస్సలు అది నచ్చలేదన్నమాట. అండ్ దీని క్వాలిటీ అయితే కొంచెం రా సిల్క్ మిక్స్లో వచ్చింది. క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ చాలా షైనింగ్ ఉంది అండ్ నాకైతే లుక్ అద్రిపోయిందనమాట. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా అఫోర్డబుల్ ప్రైస్, 500 లోపే అనమాట ఈ శారీ అయితే. చాలా రిచ్ లుక్ ఉంది. మీరు ఓన్లీ సింగిల్ శారీలా కూడా డ్రేప్ అయితే చెయ్యొచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. సో దీని దుపట్టా ఏంటంటే సేమ్ బ్లాక్ దుపట్టా, దీని కోసం బ్లాక్ దుపట్టా అయితే తీసుకున్నాను. అండ్ ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. లైట్గా బ్లాక్ షేడ్ వచ్చి మిక్సప్లో వచ్చిందనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్. సారీ మొత్తం ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పాటు, పళ్ళుకి అయితే టాజిల్స్ వచ్చాయి. దీనికి నేను ఈ లేస్ కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇది శారీ, ఇది లేస్, సారీ ఇది లెహెంగా, దీనికి కావాల్సిన లేస్. అండ్ ఇది దుపట్టా. సో లేస్ చూసేద్దాము. మీరు ఎవరైనా శారీకి కూడా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇదన్నమాట. దీనికి ఇలా
ఆ శారీ మీద ఇలా దుపట్టా అయితే సెట్ చేస్తాను. చాలా బాగుంటుంది, లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. మనకు కొంచెం కాస్ట్లీ దుపట్టా అండ్ మంచి లేస్ అయితే వస్తుంది అనమాట. ఈ లేస్ నాకు జస్ట్ 91 రూపీస్కే వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల కొంచెం ప్రైస్ అయితే తగ్గింది. అసలు క్వాలిటీ క్రేజీగా ఉంది. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా బటర్ఫ్లైలు అదేనండి. బటర్ఫ్లై ఫ్రాక్సెస్, పెద్ద బటర్ఫ్లై వచ్చేసింది, చిన్న బటర్ఫ్లై వచ్చేసింది. అన్ని ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నేను కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా ఏదైనా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తోని ఫ్రాక్ కాకుండా క్రాప్ టాప్స్ ట్రై చేయాలి అనుకున్నాను. సో పింట్రెస్ట్లో చూస్తే ఒక 3-4 రిఫరెన్స్ పిక్స్ అయితే కనిపించాయి. ఇంకా మీషోలో శారీ అయితే సర్చ్ చేశాను. సర్చ్ చేస్తుంటే ఇదైతే కనిపించింది. ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ శారీ గురించి చెప్తాను. బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ వరస్ట్, దేనికి పనికిరాదు అట్లుంది. శారీలాగా డ్రేప్ చేయాలి అనుకుంటే అసలు ఈ శారీ కొనకండి. అదే మీరు లెహంగా కానీ, క్రాప్ టాప్ కానీ, ఫ్రాక్ కానీ, నీ లెంత్ వరకు ఫ్రాక్స్, దీంట్లో ఏ మోడల్స్ అయినా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. రా సిల్క్లోనే మనకు ఇది సెకండ్ క్వాలిటీ రా సిల్క్ అండ్ మొత్తం ఆల్ ఓవర్గా మనకు బటర్ఫ్లై ప్యాటర్న్ అయితే వచ్చింది. నేను ఏమేమి అనుకుంటున్నానో వాటి రిఫరెన్స్ అన్నీ నేను పైన పిక్స్ అనేవి యాడ్ చేశాను. మీకు ఏదైనా నచ్చితే కనుక చెప్పండి. సో నేను ఏది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏది స్టిచ్ చేయాలని. ప్రెజెంట్గా అయితే క్రాప్ టాప్ అనుకుంటున్నాను. నార్మల్గా ప్రిల్స్ పెట్టా ప్లేనా అనేసి ఇంకా థింక్ చేస్తున్నాను. సో యాజ్ అ కస్టమర్ అంటే మా చెల్లి అనమాట. మా చెల్లికి ఎలా నచ్చితే అలా వాళ్ళ పాప కోసం అయితే కస్టమైజ్ చేయాలి. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. బాయ్.